మరి వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలు, వేదిక ముందు ఆసీనులైనటువంటి పెద్దలు, అరుణోదయ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ స్ఫూర్తి సభను నిర్వహించేటువంటి నిర్వాహకులకు, ఈ సభకు విచ్చేసినటువంటి రచయితలు, కళాకారులు, మేధావులు, నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా విప్లవ జోహార్లు. అయితే ఇక్కడ ప్రజా సంస్కృతి, సాంస్కృతికోద్యమ నిర్మాణ ఆవశ్యకత. అదే ప్రజా సంస్కృతి, అసలు సంస్కృతి అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? సంస్కృతి అంటే ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ సంస్కృతి అంటే ఏమిటి? ఒక అమ్మాయి పేరా, లేకపోతే ఒక పదమా? ఏంటి? వాట్ ఈజ్ కల్చర్? సంస్కృతి అంటే ఏమిటి? సంస్కృతి మన భాషలో చెప్పాలి అంటే ప్రజల యొక్క నమ్మకము, విశ్వాసము, విలువలు, దృక్పథము, ప్రవృత్తి, మన జీవితం పట్ల మనకున్నటువంటి నమ్మకము, విశ్వాసము, విలువలు, నైతికత, ఆచార వ్యవహారాలు, మన దృక్పథము అండ్ ప్రవృత్తి, దీన్ని సంస్కృతి అంటాం. అయితే ఈ సంస్కృతి అనేది ప్రజా సంస్కృతి. ఇంతకుముందు ప్రొఫెసర్ కాసిం గారు కూడా చెప్పారు, ప్రజా సంస్కృతి, పాలక వర్గ సంస్కృతి, ధనిక వర్గ సంస్కృతి, పేదల సంస్కృతి. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. పేదలు ఏం ఆలోచిస్తారు, ఏ విధంగా ఆలోచిస్తారు, శ్రామిక వర్గం ఏమి ఆలోచిస్తుంది, ఉత్పత్తిలో పనిచేసేటువంటి వర్గాలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది మనం ఆలోచించినట్లయితే, ఇంతకుముందే చెప్పారు, పూజించే దేవతలు వేరుగా ఉంటారు, మన నమ్మకాలు వేరే, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. అందుకే ఆ రోజు పనిచేస్తేనే కుటుంబం గడిచేటువంటి కుటుంబాలు కూడా ఉంటాయి. కనుక మన ఆలోచనలు, మన విలువలు, మన నమ్మకాలు ఏంటి అనేది ఆలోచించాలి. రెండవది పాలక వర్గ సంస్కృతి. పరిపాలించే వాళ్ళు ఎట్లా వస్తారు, అధికారాన్ని ఏ విధంగా చేజిక్కించుకోవాలి, వీళ్ళకి ఎన్ని రూపాయలు ఇస్తే ఓటేస్తారు, ఆ దాన్ని ఒక బిజినెస్ గా 5 సంవత్సరాల్లో ఎంత సంపాదించుకోవచ్చు, తర్వాత తమ అధికారాన్ని ఏ విధంగా కొనసాగించవచ్చు, ఉన్న భూమిని ఏ విధంగా ఆక్రమించుకోవచ్చు, ఈ ప్రజల్ని ఏ విధంగా అణిచిపెట్టవచ్చు, వీళ్ళని ఏ విధంగా దోపిడీ చేయవచ్చు అనేది పాలక వర్గ సంస్కృతి. కనుక వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విలువలు, వాళ్ళ నైతికత, వాళ్ళ దృక్పథము, వాళ్ళ ప్రవృత్తికి పేద ప్రజలు లేదా శ్రామిక ప్రజలు, ప్రజలకు ఉండేటువంటి ప్రవృత్తికి, ఆలోచనకి చాలా తేడా ఉంటుంది. మీరు ఎందుకు ఈ విధంగా పేద ఉందంటే మీ కర్మ అంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ సంస్కృతిలో భాగం. అయితే ఇటువంటి పరిస్థితిలో 50 సంవత్సరాలు అంటే 1974లో ఏర్పడినటువంటి అరుణోదయ 13 నెలల్లో, అంటే ఎమర్జెన్సీ ప్రకటించే వరకు 100 కార్యక్రమాలు చేపట్టగలిగింది. బస్తీలకు వెళ్ళింది, ఊళ్ళకి వెళ్ళింది, జిల్లాలకు వెళ్ళింది, ఆఖరికి తోపుడు బండ్లను కూడా ఒక స్టేజిగా తీసుకొని ప్రజల్లో అనేక ప్రజా సమస్యల పట్ల పనిచేసింది. ఆనాడే వివాహ వ్యవస్థ గురించి ఆలోచించింది. ఇది స్టేజ్ మ్యారేజ్లే చేసుకోవాలన్నారు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. అందులో భాగంగానే మరి అరుణోదయ ఏ విధంగా వచ్చింది అంటే, పీడిఎస్సిలో ఉన్నటువంటి ఆట ఆడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది గ్రహించి దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ గారు దీన్ని వాళ్ళని ఒక సమీకరించి ఆయన ఆధ్వర్యంలో ఈ అరుణోదయ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేశారు. విప్లవ రాజకీయాలని పాటల ద్వారా, కళాకారుల ద్వారా ప్రజల్లోకి తీసుకురావాలి. ఇంతకుముందు మనం అనుకున్నాం ఏంటి, ఇక్కడ ఉపన్యాసాల కంటే కూడా కళాకారుల ద్వారా, మన కంటికి కనిపించే దృశ్యం ద్వారా, పాటల ద్వారా ప్రజలు తొందరగా ప్రజల్లో మమేకం కావచ్చు, ఆ రాజకీయాలు ప్రజల్లోకి చొప్పించవచ్చు అనే అంశాన్ని గుర్తించినటువంటి ఆనాటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అరుణోదయాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇది
ఎమర్జెన్సీ తర్వాత అనేక సంస్థలుగా విడిపోయింది, అనేక సంస్థలు కూడా ఏర్పడ్డాయి. అయితేలో అరుణోదయ భాగాలుగా చీలిపోయింది, అదేవిధంగా పిఓడబ్ల్యూ కూడా అనేక విభాగాలుగా చీలింది. ఈ చీలికలకు కారణాలు ఏంటి? మనం మళ్ళీ ఎందుకు ఉద్యమాన్ని, ఒక ఉద్యమ నిర్మాణాన్ని ఆవశ్యకత ఈరోజు ఏముంది, ఎందుకుంది అంటే 50 సంవత్సరాల్లో వీళ్ళు ఎన్నో కష్టాలు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సామాజిక మార్పు కోసం ఎంతో కృషి చేసినప్పటికీ ఇక్కడ రాజకీయాలు అనే అంశంలో రాజకీయ పార్టీలో వచ్చినటువంటి చీలికల ఫలితంగా అనుబంధ సంస్థలు కూడా మారిపోయాయి. 1984లోనే ప్రెసిడెంట్ ఒక వైపు అయిపోతే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఇంకో వైపు వెళ్ళాడు. నేను మొన్నటి వరకు ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ మహిళా విభాగంలో ఇద్దరు ఒకే సంస్థలో ఉన్న వాళ్ళు మళ్ళీ సమావేశం నాటికి ఇద్దరు వేరైపోయారు. కనుక ఇక్కడ ఉన్న లోపాలు ఏంటో మనం గ్రహించాలి. అంటే ఇప్పుడు ఇంతకు ముందు మన విమలక్క ఐక్యత కోసం వేదిక మీద ఉన్న ఎవరైనా మధ్యవర్తిత్వం వహిస్తారా, వేదిక మీద ఉన్న ఎవరైనా మధ్యవర్తిత్వం వహిస్తారా అని ఆమె నన్ను అడిగినటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ వ్యక్తిలో హిపోక్రసీ ఉన్నంత కాలము, వ్యక్తివాదం ఉన్నంత వరకు నానే నాయకుడుగా ఉండాలి, నేనే నాయకురాలుగా, నన్నే గుర్తించాలి అనేటువంటి భావజాలం ఉన్నంత వరకు ఐక్యత అనేది సాధ్యం కాదు. అయితే కనీసం ప్రజా సమస్యలు ఏమున్నాయి ఈనాడు అనేది మనం చాలా వరకు ఆలోచిస్తే వచ్చే ప్రతి సమాజంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. కార్పొరేటీకరణ జరిగిన తర్వాత, ప్రపంచీకరణ జరిగిన తర్వాత, కన్జ్యూమరిజం వచ్చిన తర్వాత మన ఆలోచనలో మార్పులు వచ్చినాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఒకప్పుడు ఒక్క అంశం మీద చెప్తే తెల్లారి వరకు 500 మంది జమ అయ్యేవాళ్ళు. కానీ ఈనాడు ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించినట్లయితే వాళ్ళని అద్దాల దాంట్లో పెట్టి ఇంజనీరింగ్కి, ఐఐటికి బట్టే చదువులు చెప్తున్నారు. కానీ సామాజిక అంశాలు, సామాజిక మార్పుల గురించి, సామాజిక సమస్యల పట్ల విద్యార్థులకు అవగాహన లేదు. ఈనాడు విద్యార్థి వర్గంలో ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీల్లో చదివే వాళ్ళ యొక్క కల్చర్ బేకరీ కల్చర్ అండ్ బేకార్ కల్చర్ లా ఉంది. తినేది బేకరీ ఫుడ్, ఆలోచించేది బేకారు అంశాలు. కేవలం కెరియర్ అనే అంశం మీదనే దృష్టి మళ్లిస్తున్నారు కానీ సామాజిక స్పృహ పోయింది. కాబట్టి ఈనాడు క్యాడర్ సమస్య వచ్చింది. అరుణోదయకు కూడా క్యాడర్ సమస్య వచ్చింది. ఉన్న వాళ్ళందరూ కూడా నాయకత్వ స్థాయికి వచ్చారు కానీ క్యాడర్ స్లోగా తగ్గిపోతూ వస్తుంది. ఈరోజు క్యాడర్ని పునర్నిర్మించుకోవాల్సినటువంటి, సమీకరించుకోవాల్సిన అవకాశం ఉంది. దీనికోసం ఏం చేయాలి అంటే 1975-76లో పొలిటికల్ క్లాసెస్ చేసేవాళ్ళు ఏవి కాలేజీలో, ఇతర కాలేజీల్లో పొలిటికల్ క్లాసులు పెట్టారు. ఎస్డిఆర్, ఎస్పీఆర్లో మీటింగులు జరిగేవి. సో ఆ పొలిటికల్ క్లాసుల్లో ప్రేరణ పొందిన వాళ్ళు, స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళు ఉద్యమం వైపు నడిచారు. ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం గురించి ఆలోచించారు. ఈనాటి ఉన్న పరిస్థితుల్లో ఆ అంశం లోపించింది. ఎవరు కూడా వాళ్ళు సోషల్ మీడియా, వాళ్ళకి ఉన్నటువంటి టాక్స్ కానీ లేదా వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ ఈ అంశాల్లో వాళ్ళు వేరే వాటికి ఇచ్చినంత ప్రాముఖ్యత జీవిత సమస్యలకు ఇవ్వడం లేదు. కాబట్టి పొలిటికల్ క్లాసుల్ని ఏర్పాటు చేయాలి. రెండవది క్యాడర్ని సమీకరించుకోగలాలి. సంస్థని నిర్మాణాత్మకంగా సంఘటితపరచాలి. ఇందులోటువంటి రాజకీయాల్ని ఇక్కడ ఆట పాటతో పాటు మాటల ద్వారా ఇక్కడ ప్రజల్లోకి ప్రజా ఉద్యమాన్ని ఏర్పాటు చేయగలగాలి, ప్రజల్లోకి వెళ్ళగలగాలి. మానవుని ఆలోచించినట్లయితే అడవుల్లో జీవించేవాళ్ళు ఈనాడు అడవుల్లో ఉండేటువంటి ఆదివాసీల సమస్యలు కానీ, రైతాంగం సమస్యలు కానీ, శ్రామిక వర్గ సమస్యలు కానీ, విద్యార్థి సమస్యలు చూసినట్లయితే యూత్ అంతా కూడా మత్తు పానీయాలకు బానిసలవుతున్నారు. మత్తు ద్వారా ఇక్కడ మహిళలకు ఆ రక్షణ లేకుండా పోయింది. కనుక ఈ అంబికా, నేను ఎంపీ ఖాన్ ఇక్కడ మద్దూరు, రేగడగూడూరు దళిత మహిళల పోరాటం జరిగినప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో వెళ్ళినప్పుడు ఒక మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్ లో తేలింది ఏంటి అంటే ఇక్కడ మేము ఈ అంశాలు చెప్తూ సమాన వేతనం
ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన కూలి ఇస్తే బాగుంటుంది, మీరంతా డిమాండ్ చేయమంటే అందులో నుంచి ఒక ఆయన లేచి, మేడం నాకు మా ఇంటి దానికి సమానమైన కూలి ఇస్తే నా మాట ఇంటదా మేడం, ఆమెకంటే ₹1 అన్నా ఎక్కువ ఇవ్వాలంటే ఇక్కడ అంబిక ఉంది. సో అంటే ఏంటి, ఇక్కడ అతనిలో పితృస్వామ్య భావజాలం. పితృస్వామ్య భావజాలం మనకు తెలియకుండానే మన పుట్టుకతోటే మనలో అది జీర్ణమైపోతుంది. కనుక ఈ భావజాలంతో గృహహింస, రెండవది సామాజికంగా చూసినప్పుడు సమాజంలో హింస, అల్టిమేట్గా కులహింస, రాజ్యహింస మహిళల మీద ఎక్కువ అవుతుంది. మహిళల మీద అత్యాచారాలు అప్పటికి ఇప్పటికి చూసినప్పుడు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కనుక ఇటువంటి పరిస్థితుల్లో మహిళా సాధికారత కోసం అరుణోదయ లేదా ప్రజా ఉద్యమాలు పాటుపడాలి, కృషి చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకు అంటే బీజేపీ వాళ్ళు ఏమన్నారు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించేశామన్నారు. కానీ అందులో ఒక క్లాజ్ ఏముంది అంటే ఈ బిల్లు మేము చెప్పిన తేదీ నాడే అమల్లోకి వస్తుంది. మరి ఎప్పుడో అమల్లోకి వస్తుంది? ఒక ఎలక్షన్ అయిపోయింది, రేపు 29లో ఇంకో ఎలక్షన్ వస్తుంది, 34లో మరో ఎలక్షన్ వస్తుంది. కానీ 34 వరకు కూడా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయకపోవచ్చు. ఎందుకు అంటే జనాభా లెక్కలు కావాలి, దాని మీద కమిటీ వేయాలి. కమిటీ అంటే కాలక్షేపము చేసేది, కాలయాపన చేసేది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మహిళల యొక్క రిజర్వేషన్ బిల్లు కూడా అది పాస్ అయిందని చెప్తున్నారు. ఎందుకంటే మహిళా ఓటు ద్వారానే అధికారంలోకి ప్రతి పార్టీ వస్తుంది. కాబట్టి మహిళల్ని మభ్యపెట్టడానికి ఇది చేస్తుంది. కనుక మహిళలు కంపల్సరిగా సాధికారిత కోసం అరుణోదయ కానీ ప్రజా ఉద్యమాల్లో కానీ ఈ అంశాన్ని కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇంకొకటి, ఇక్కడ అణచివేయబడినటువంటి వర్గాల వాళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు. ఒక దళిత మహిళ 2 విధాలుగా దోపిడీకి గురవుతుంది. దళిత పురుషుని చేత, అధికారంలో ఉన్నటువంటి అధికారుల చేత దోపిడీకి గురవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సమస్యలను కూడా మనం ఆలోచించవలసి వస్తుంది. అయితే అరుణోదయ గత 15 సంవత్సరాలు నేను పర్సనల్గా కలిసి పనిచేస్తున్నటువంటి నా అనుభవం చూసినట్లయితే అరుణోదయ ప్రతి సంవత్సరం అంటే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలి అనే అంశం నుండి ప్రతి సంవత్సరం ఒక్కొక్క అంశాన్ని, ప్రకృతిని కాపాడాలి, బతుకమ్మ కుంటలుగా పల్లెటూళ్ళలో ప్రతి సంవత్సరం ఒక 10 గ్రామాలకు వెళ్ళి ఆ ఊళ్ళో ఉండే చెరువుకి ఇక్కడ బతుకమ్మ చెరువు, బతుకమ్మ కుంట, బతుకమ్మ గుట్ట అని ఒక జెండా పాతి ఆ ప్రజల్ని చెప్పడం. పోతే ఇక్కడ కులాల మధ్యలో ఉన్న వ్యత్యాసాలు, దాన్ని ఒక పండుగ కాదు, ఉత్సవం కాదు, ఇది ఒక ఉద్యమం అనేటువంటి ఒక తెలంగాణ పండుగలని ఒక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆట పాట మాట ద్వారా ఇక్కడ వెలివాడలు కాదు అవి తొలివాడలు అని ఆ వాడల్లో బతుకమ్మ ఆడించి ఒక యూనిటీ, ఐక్యతని ఏర్పాటు చేయడానికి చాలా కృషి చేసింది. ఇంకా పోతే వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే చేసే కార్యక్రమాన్ని డాక్యుమెంటేషన్ చేయాల్సిన పని ఉంది. చరిత్రని అంటే మనం ఏం చేస్తున్నాం అనేది తప్పనిసరిగా డాక్యుమెంట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అరుణోదయకి ఉందని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ కాసం కానీ, విమలక్క కానీ లేదా అమర్ కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళకున్న అనుభవాలు, వాళ్ళ జీవిత ప్రయాణాన్ని వాళ్ళు గనక రచన రూపంలో చెప్పినట్లయితే రాబోయే యూత్కి ఇది ఒక మోటివేషన్, స్ఫూర్తిదాయకమవుతుంది. ఆ సమాజంలో రచయితలు కానీ, కవులు కానీ, మేధావులు కానీ వస్తున్న మార్పులని దిశని గుర్తించి వాళ్ళ రచనలు చేయాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే ఇక్కడ ప్రజా ఉద్యమాన్ని నిర్మించగలుగుతాము. ప్రజల్లో మమేకమైన నాడే ప్రజా ఉద్యమం సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే సమాజంలో ఒక తొలి అడుగు పడుతుంది. మార్పుకి పూర్తిగా మార్పు రాకపోవచ్చు, కానీ మార్పుకు ఒక తొలి అడుగు పడుతుంది. మార్పు దిశగా ప్రజలను తీసుకుపోయే అవకాశం ఏర్పడుతుందని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.